పేకాడ క్లబ్ నడుపుతూ నెలకొక 3 లక్షల నుండి 5 లక్షల దాకా సీజన్ బట్టి వసూలు చేసుకుంటూ ఆ ప్యాకేజీలు తింటాడు. ఇన్ని ప్యాకేజీలు తిని పొట్ట పట్టక ఇంకెక్కువైపోయి తీసుకెళ్లి ప్రజలు పంచుతూ ఉంటాడు ఓటర్లకి. ఎలక్షన్స్ లో తెగ పంచేస్తుంటాడు అనమాట. గత ఎన్నికల్లో దాదాపు 50 కోట్లు పంచాడు మహానుభావుడు. 50. ఎవడమ్మా మూడు సొమ్ము, ఎవడెళ్ళలో సొమ్మది, ఎక్కడి నుంచి పట్టుకొచ్చా కొడాలని, ఎవడమ్మా మూడు ప్యాకేజ్ తీసుకున్నా, ఎంత తిన్నా, పంది పెంటలాగా ఎంత తింటా డబ్బు, సిగ్గు ఎగ్గు లేదా, మానవాభిమానం లేదా, ప్రజల సొమ్ము ఎంత తోచుతుంటా నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ గురించి మాట్లాడమా? సిగ్గు కొడాలని, సిగ్గు చచ్చిపోదు నువ్వు మాట్లాడుతుంటే. ఇంకా పాయింట్లు రాసుకున్నానండి మహానుభావుడు మాట్లాడినవి. ఫస్ట్ ప్యాకేజీకి వస్తా. ఒక అమ్మకి అబ్బాయి పుట్టుంటే నువ్వు అంటావు కదా నీ అమ్మ మొగుడు అని చెప్పేసి దానికి పేటెంట్ మీకు ఉంది కదా. ఒక అమ్మకి అబ్బాయి పుట్టుంటే నీ సిగ్గు శవం ఉంటే నువ్వు మనిషి అయితే మనిషి పుట్టుంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆస్తులు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచైనా సరే అన్యాయంగా అక్రమంగా 1 సెంటు భూమి కలుగున్నాడని చెప్పేసి ఒక లింక్ డాక్యుమెంట్ చూపించి ఎక్కడన్నా నీకు దండం పెడతా. నీకు దండం పెట్టి జనసేన పార్టీ దండం పెట్టి ఇటువంటి పార్టీలో ఉన్నది మేము వెళ్ళిపోతాం బయటికి. లక్షలాది మంది సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఆ కడుపుకి అశుద్ధం తినే మాట్లాడతా? ఒక ఆధారం లేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఆరోపణలు ఓకే, మీకు అధికారం లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అక్కడ తెలంగాణలోనేమో కేసీఆర్ అధికారులు ఉన్నాడు, ఎట్ట కావలించుకుంటాడు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి, ఇట్ట కావలించుకుంటాడు. ఇద్దరు మిత్రులంట. ఫ్రంట్ కూడా కట్టారు ఎలక్షన్ ముందు ఫ్రంట్ అన్నారు. అక్కడేమో హైదరాబాద్లో ఉంటే ఇట్లా లాగండి, ఇక్కడ అమరావతిలో ఉంటే లాగండి, వైజాగ్లో ఉంటే లాగండి. అధికారం మీ చేతిలో పెట్టుకుని ఆడింగ్ ఎదవల్లాగా ప్యాకేజీ అంటారండి. ఆడింగ్ ఎదవల్లారా ఎందుకు మీకు? మూతి మీద మీసాలు మగతనాలు ఎందుకు? ఇంకా మీకు చేతిలో పదవి పెట్టుకుని కూడా మీరు ఇంకా ఆరోపణలకు పరిమితం అయితే ఆడింగ్ ఎదవలు అంటారు. ఇటు ఆడింగ్ ఎదవలు కూడా ఈ రోజు మీడియా ముందుకు వచ్చి గొట్టాల ముందు మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంది రాజకీయాలు చూస్తుంటే. ఇంకేమన్నా దత్తపుత్రుడు అన్నావు. నీ అమ్మమ్మ ఊడిచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు దత్తత. నీ అమ్మమ్మ ఊడిచ్చాడా? పబ్లిక్ అడుగుతున్నా, నీ అమ్మమ్మ ఊడిచ్చాడా? ఎవడమ్మమ్మ ఊడిచ్చాడు? ఎందరమ్మమ్మ గుళ్ళు ఇచ్చారు? అదే బాబు, పవన్ కళ్యాణ్ గారు అమ్మ నాన్నకు పుట్టినోడు, నువ్వు అమ్మ నాన్నకు పుట్టినోడువే. పవన్ కళ్యాణ్ గారికి అమ్మ నాన్న దగ్గర పెరిగిన, నువ్వు అమ్మ నాన్న పెరిగినోడువే. పవన్ కళ్యాణ్ గారు నువ్వు అన్న లారీ క్లీనర్గా నువ్వు లారీ క్లీనర్ కన్నా బతికావేమో తప్పులేదు. బతకడం కోసం ఏ పని చేసుకోవచ్చు తప్పులేదు. నువ్వు లారీ క్లీనర్గా బతికావేమో ఆయిల్ తుడుచుకుంటూ మడ్డి బాటలు వేసుకుంటూ మాసి పనికి అడ్డం వేసుకుని చిరిగిపోయిన చొక్కాలు వేసుకుని బతికావేమో. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఊహ తెలిసిన తప్పటి నుంచి కూడా 10 ఏళ్ల వయసప్పుడు కూడా ఆయన రాజేలా కింగ్లా బతికాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నగారు చిరంజీవి గారు మెగాస్టార్, అదే ఆయన బతుకు. దత్తత అనేది ఉంటే నువ్వు వెళ్ళుండాలి. ఏమన్నా నువ్వు వెళ్ళుండాలి దత్తతకి. ఒకప్పుడు హరికృష్ణ గారి దగ్గర ఉన్న దత్తపుత్రుడివి, హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్, వాళ్ళని వదిలేసావు. చంద్రబాబు పంచం చేరావు, ఆయన దత్తపుత్రుడు అయ్యావు, ఆయన వదిలేసావు. ఇప్పుడు జగన్మోహన్ పంచం చేరావు, ఆయన దత్తపుత్రుడే, ఆయన వదిలేస్తావు. రేపొద్దున తేడా కొడితే బీజేపీకో మళ్ళీ జనసేనకి వస్తావు. సిగ్గాయికో నీకేమన్నా? ఇన్ని పార్టీలు మార్చేవాడికి తెలుగుదేశం అయిపోయింది, వైసీపీకి వచ్చావు, రేపొద్దున బీజేపీకి వెళ్తావు, ఇంకో పార్టీకి వెళ్తావు. సిగ్గాయికో నీకేమన్నా? ఇన్ని పార్టీలకి నువ్వు దత్తపుత్రుడు ఈ పవన్ కళ్యాణ్ అంటావేంటి? సిగ్గుందా కొడాలని? నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నా? శతకోటి లింగాల్లో బోడి లింగం అంటే అంట శివలింగాలను అవమానం చేసినట్టు అంట. ఎదుగు స్వామి, ఎదగవయ్యా. ఇప్పుడు చదువు లేకపోవడం తప్పేం లేదు. చదువుకి విజ్ఞానానికి సంస్కారానికి సంబంధం లేదు. చదువు అనేది పుస్తకాల్లో ఉంటుంది. ఒక విజ్ఞానం అనేది, ఒక సంస్కారం అనేది సమాజంలో నేర్చుకుంటాం మనం. మరి మీరు అటు మనకి చదువు లేదు, ఆ చదువుతో పాటు మన సంస్కారం విజ్ఞానం కూడా లేదు, సమాజంలో తిరిగినట్లేము మనం. ఏమో లేదు, ఎంతసేపు లాబీలతో కూడా క్లీన్ చేసుకుంటూ కూర్చుంటే నీకేం తెలుస్తుందో తప్పే. నీ గుర్తుని తప్పటం లేదు. కానీ లాబీ క్లీనర్లో కూడా చాలా విజ్ఞానవంతులు ఉంటారు, సంస్కారవంతులు ఉంటారు. మా కుటుంబాల్లో కూడా లాబీ డ్రైవర్లు ఉన్నారు, లాబీ క్లీనర్లు ఉన్నారు, టాక్సీ డ్రైవర్లు ఉన్నారు. మన ట్రాక్టర్ డ్రైవర్లు కూడా సొంత పెదవేళ ట్రాక్టర్ డ్రైవర్ ఆయన. నేను తప్పుపట్టిన వృత్తిని. కానీ ఆ వృత్తి దగ్గర ఆగిపోతావు. సమాజంలో నువ్వు తిరిగినట్టు లేవు, సంస్కార విజ్ఞానం లేదు నీకు. శతకోటి లింగాల్లో బోడి లింగం అనేది ఒక ఉదాహరణగా చెప్తారు. ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే ఎంతో మంది ఉన్నారు, అందరిలో వీడు ఒకడని చెప్తారు. కానీ శతకోటి లింగాల్లో బోడి లింగానికి శివలింగానికి సంబంధం లేదు, హిందూ మతానికి సంబంధం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు హిందూ మతం గురించి, హిందూ మతాన్ని అవమానం చేసావని ఒకవేళ అనుకుంటే అది తప్పు, అబద్ధమో, అది నీ భ్రమ, నీ అజ్ఞానమో, నీ లేఖితనమో, నీ మురికితనమో, నీ ఎదవతనమో అన్ని వస్తాయి దాని కింద. సంబంధం లేని హిందూ మతాన్ని అంటగట్టావు. ఒకవేళ హిందూ మతాన్ని గురించి మాట్లాడాలంటే హిందూ మత ద్రోహులు ఎవరున్నావంటే రాష్ట్రంలో మీ పార్టీ వాళ్ళు, నువ్వు, మీ పార్టీ మొత్తం అంతా వాళ్ళే. ఇది తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలి. హిందూ మతానికి చెందిన వ్యక్తులు, ఇతర మతాలకు చెందిన వాళ్ళు
దేవుడి మీద నమ్మకం నుంచి సంతకం పెట్టి వెళ్ళాలి. ఆ వివాదం వచ్చినప్పుడు నువ్వేమన్నావు? ఆ రూల్ ఎవడు పెట్టాడు, ఎందుకు పెట్టారో, ఎవరు సంతకం పెట్టాలి, ఎవరు చెప్పాలన్నావు. అంటే హిందూ మతానికి సంబంధించిన ఒక ధర్మాన్ని, ఒక శాస్త్రాన్ని పాటించడానికి కూడా మీ నాయకుడు పాటించకపోతే నువ్వు వచ్చి వాళ్ళని వీళ్ళని తిట్టి ఎవడు పెట్టాడు, ఎందుకు పెట్టాడు, ఎందుకు సంతకం పెట్టాలంటావు. అటువంటి హిందూ ద్రోహి నువ్వు ఈరోజు హిందూ మతం గురించి మాట్లాడుతున్నావంటే సిగ్గు కొడాలని. సిగ్గు అసలు సిగ్గుతో చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోవాలి ముందు. నువ్వు హిందూ మతం గురించి మాట్లాడతావా? ఇది అంత్యవేదుల పదాలు కాలిపోతే ఏమన్నావు? కాలిపోయింది, డబ్బులు ఇస్తాము, కొత్త చేపిస్తామన్నావు. అసలు నీకేమన్నా వదిలే. నీకు ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్ బాండింగ్ తెలుసా? నీకేమన్నా తెలియదులే. మనకేమన్నా లాబీలో ఒక పార్టీ పోతే ఇంకో పార్టీ వేసుకుంటాం కదా. ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు అక్కడ. టైం పోతే టైం వేస్తాము, బ్రేక్ సిస్టమ్ పోతే తీసుకొచ్చి బిగిచ్చేస్తాము, ఏదైనా ఇరిగిపోతే ఎల్లి పెట్టిస్తాం. అది కాదు. ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది కనెక్టివిటీ ప్రజలకి. ఒక దేవుడికి, దేవాలయానికి సంబంధించిన ఆ వస్తువులకి ఏమైతే ఉందో ప్రజలకి అనుబంధం ఉంటుంది. ఒకటి పోతే ఒకటి తీసుకొస్తాకి మీ అమ్మ మొగుడు సొమ్ము తీసుకొచ్చేస్తున్నారా? మా ప్రజల సొమ్ము, మా హిందువుల సొమ్మది, మా హిందూ దేవాలయాల సొమ్మది, దేవాలయ శాఖ సొమ్మది. నువ్వెవడు ఇవ్వడానికి? దేశంగా రాష్ట్రంలో దేశవ్యాప్త హిందువులు లేరా? ఎంతో మంది హిందువులు ఉన్నారు. మీరిచ్చేది అంత ఎందుకు పనికి వచ్చింది? దానికి 10 రెట్లు పెద్ద చేపిస్తాము. ఇక్కడ సమస్య రథంకి డబ్బులు ఇస్తున్నారా, కాలిపోయిందే కాదు అక్కడ. అది ఎమోషనల్ అటాచ్మెంట్, భావోద్వేగం. భక్తులకి ఉన్న భావోద్వేగం రథానికి సంబంధించింది. అటువంటి భావోద్వేగం తెలియని నువ్వు కూడా హిందూ మతానికి సంబంధించి మాట్లాడుతావు అంటే సిగ్గు కొడాలని. ఇంకేమన్నానండి? చంద్రబాబుని రక్షించడానికంట పవన్ కళ్యాణ్ వచ్చాయంట. ఈ రాజకీయ పరిజ్ఞానానికి నీకు దండకోసమే. చంద్రబాబు ఏ ముడి కడుకుంటూ చంద్రబాబునికా? చంద్రబాబు పని అయిపోయింది. ఆయన 23 సీట్లు వచ్చినాయి. ఆయన ఇంట్లో కూర్చున్నాడే, ముసలోడు అయిపోయాడు. ఆయన రాజకీయం చేయలేడు. ఇంకా ఆయన కొడుకు సత్తా ఏంటో రాష్ట్ర ప్రజలు తెలుసు. ఆ పార్టీ ఏమవుతుందో కూడా తెలుసు. ఒకవేళ భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ అయితే పార్టీ బతికే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నా అభిప్రాయం కూడా అదే. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాగానే మొట్టమొదటి వ్యక్తి నువ్వే చెప్పుకొట్టేది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టగానే మొట్టమొదటి వ్యక్తి నువ్వే అవుతావు కొడాలని. జంపు మళ్ళీ వెళ్ళిపోతావు. జూనియర్ ఎన్టీఆర్కి దత్తత వెళ్ళిపోతావు. మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం ముగిసిపోయింది. ఆయన ఎంత తక్కువ మాట్లాడడం తక్కువ, అంత మంచిది. మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2 వారాల కిందట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. కృష్ణా జిల్లాలో పర్యటించారు, నెల్లూరు జిల్లాలో పర్యటించారు, చిత్తూరు జిల్లాలో పర్యటించారు, ప్రకాశం జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో, గుంటూరు జిల్లాలో పర్యటించారు. కృష్ణా జిల్లా దిగువ భాగంలో పర్యటన చేయడమే కాకుండా పంట నష్టాన్ని అంచనా వేశాము. తక్షణ సాయం కింద 10,000 ప్రకటించమన్నాము. ఆ క్రమంలోనే డిసెంబర్ 28 నాడు కలెక్టరేట్లు మేము ర్యాలీగా వెళ్ళి వినతి పత్రాలు ఇస్తామని చెప్పాము. అప్పుడే మేము డిమాండ్ చేయడం జరిగింది. ఎకరానికి 30,000 పైచీలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. ఇప్పుడు 35,000 వాళ్ళు డిమాండ్ చేస్తున్నాము. ప్రజాస్వామ్యంలో డిమాండ్ చేయడం మా హక్కు. అది మాకు బిచ్చ కాదు. నువ్వే డిమాండ్ చేస్తా కంటే ప్రజల దగ్గరికి దండం పెట్టి అడుగుతున్నావు కదా. మేము ప్రజల్లో భాగమే. దండం పెట్టి అడుగుతున్నావు కదా. ఎవడో దండం పెడుతున్నా? నీ అమ్మ మూడు దండం పెడుతున్నావా? ప్రజలకి దండం పెడుతున్నావుగా. అమ్మ ఓటేయండి అని చెప్పేసి ఆ ఓటేసిన ప్రజలు అడిగే హక్కు ఉంటుంది. నువ్వు పిచ్చి క్రయాలాపంలో పిచ్చి మాటలు మాట్లాడుకో. అసెంబ్లీ ముట్టడన్నో. అసెంబ్లీ ముట్టడికి ఈ రోజు కొత్తగా ఏం జరుగుతుంది అనుకుంటున్నావా? అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు ఎన్నో పార్టీలు చేసినాయి. గతంలో మీ పార్టీ కూడా చేసిన నాకు గుర్తు. మరి చేశారు అనుకుంటున్నాను. చేయకపోయినా వచ్చిందేం లేదులేండి. మీ పీకేదేం లేదు. 5 ఏళ్ళు ప్రతిపక్షం నుండి ఏకలు పీక్కుంటూ కూర్చున్నారు కదా. అది అసెంబ్లీ ముట్టడి అనేది ప్రతిపక్ష పార్టీల హక్కు, ప్రజల హక్కు, నిరసన తెలియజే హక్కు ప్రజలకు ఉంది. అమరావతి రైతులు కూడా అసెంబ్లీ ముట్టడి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ హక్కు అది.